మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి 2 దినవృత్తాంతముల గ్రంథం గురించి తెలుసుకుందాము. విభజింపబడిన రాజ్యము ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యములుగా ఉండగా 20 మంది రాజులు వారిని పరిపాలించిరి. వారిలో కొందరు మంచివారిగా ఉండిరి, కానీ ఎక్కువ మంది చెడ్డగవారుగా ఉండి దుష్టత్వమును జరిగించిరి. సొలొమోను దావీదుకు వారసుడు. దావీదు చేత అమోఘమైన సలహాలు పొందుకొనెను. అందులో ఒకటి, నీవు ఆయనను తెలుసుకొని మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయనను సేవించుము అని. కానీ జ్ఞాని అయిన సొలొమోను దావీదు వలె పూర్ణ హృదయముతో ఆయనను సేవించలేదు. శ్రద్ధగా తన హృదయమును కాపాడుకొనక తానే దాని నుంచి తొలగిపోయి వృద్ధుడైన బుద్ధిహీనుడైన రాజుగా మిగిలిపోయెను. జ్ఞాని అయిన సొలొమోను అనేకులకు మాదిరిగా ఉన్నప్పటికీ, జ్ఞానయుక్తమైన ఉపదేశములు చేసినప్పటికీ తన సొంత జీవితంలో వాటిని ఆచరించలేదు. కనుక స్వాస్థ్యము అతని నుంచి తీసివేయబడింది. రాజ్యము 2గా విభజింపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనకిచ్చిన రక్షణను బట్టి చివరి వరకు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు శ్రేష్టమైన ఈవులతో మనను నింపును. ఆమేన్.